దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లి. Verse 2 tells us, let the redeemed of the Lord say so. యెహోవా చేత విమోచింపబడిన వారు ఈ మాట పలుకుదురుగాక అని 2వ వచనంలో Everyone who has delivered from the sins has to say to give thanks to the Lord. ప్రతి ఒక్కరు ఎవరైతే తమ పాపము నుండి విమోచింపబడినటువంటి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Everyone who released from the chains of the prison has to say, praise the Lord. ప్రతి వారు తమ యొక్క చెరసాలల బంధకాల నుండి విడిపింపబడిన వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Every person who is redeemed from the sickness has to say, praise the Lord. ప్రతి ఒక్క వ్యక్తి అనారోగ్యము నుండి విడుదల పొందిన వాడు కృతజ్ఞుడై ఉండాలి. Everyone who was wandering in their life and they came to a place where they never seen, they have to say, praise the Lord. దిక్కుతోచకుండా తిరుగుచున్నటువంటి మనల్ని స్థిరపరచినటువంటి దేవునికి మనము కృతజ్ఞులై ఉండాలి. Verse 2 says,